నోటీస్ ఎవరు పంపించారు? దాని పేరు మీద ఎవరు? ఢిల్లీ పేరు ఢిల్లీ నుంచి ఏమొచ్చింది? ఏ పేరు మీద వచ్చింది? ఉన్నాయా నోటీసులు ఏమన్నా? ఒకసారి చూపెట్టు ఇటు. కాదు, మీ లాయర్ వెనక అడుగు వేయడం ఏందన్నది పెద్దలు కదా సార్ వాళ్ళు. ఆర్టిస్టులే మాకు బాగా నమ్మకమైన వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళే. సరే మీకేమన్నా ఆడియో ఫంక్షన్కి ప్రెస్ మీటింగ్ వచ్చి కూర్చొని మాకేమన్నా పావులు వచ్చి మళ్ళీ మాకేమన్నా థియేటర్ ఏమని వాళ్ళే భయపడినప్పుడు ఇది మీ పర్మిషన్. ఇది స్పిరిట్ ది ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో తీసుకోవడం జరిగింది. బస్ స్టాండ్ దగ్గర ఉంటది కదా విజయవాడలో. విజయవాడలో బస్ స్టాండ్ లో ఉంటది. ఇది మీరు తీసుకోవడం జరిగింది. వాళ్ళేమో పర్మిషన్ ఢిల్లీలో తీసుకున్నారు. విజయవాడలో తీసుకున్న సంగతి వాళ్ళకి తెలియదు, మీరు తీసుకున్న సంగతి తెలియదు. కానీ దీనికి ఒక మార్పు అనేది ఉండాలి కదా, పెద్దవాళ్ళే కదా, వాళ్ళని ఒక చేంజ్ మేము కూడా అదే అడుగుతున్నామయ్యా. ఓకే ఓకే. ఇదే పేరు మీద కొంచెం ఇట్లా మా సిరిట్ ఈస్ నాట్ వన్ మాది సిరిట్ అవుతుంది కదా, అవును, పేరు మార్చుకొని సినిమా ఉన్నాయి. కానీ వీళ్ళు మా మీద ఓకే. నరసమ్మ మీ పేరు మీద ఉంది? నా పేరు మీద, మీ పేరు మీద, నా పేరు మీద రిజెక్ట్ చేసుకుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్. అంటే మళ్ళీ వీళ్ళకి పోయి అడిగారా మీరు? మీరు విజయవాడ వాళ్ళ ఫిలిం ఛాంబర్ వాళ్ళకి అడిగారా? చెప్పాం. ఏమన్నారు వాళ్ళు? కాదు, మాకు కూడా రైట్స్ ఉన్నాయట. ఓకే. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, అవన్నీ ఎట్టంటే మాకు తెలియదు, మాదైతే కరెక్ట్ అని వీళ్ళు అంటారు, మాది కరెక్ట్ అని వాళ్ళు అంటారు. అది ఎవరిది? బస్ స్టాండ్ లో మన ఫిలిం ఛాంబర్ ఉంది, పైన పైన చంద్రబాబు మన పేరు మంత్రి చంద్ర దుర్గేశ్వరరావు వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళ కాడ పోయి కలిసిను, అదే ఆయన ఉంది. మరి ఇన్నున్నప్పుడు మాది కాదు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళైనా ఒక ఏదైనా మాట మేము ఇచ్చింది మంచిది ఎందుకు కాదు, మరి మాకు ఇచ్చినా వాళ్ళు కట్టించారు అని అడగాలి కదా. ఇప్పుడు ముందు మాకు ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా కనుక్కోవాలి. ముందు మాకు ఇచ్చినారని మేము అంటాను, వాళ్ళకి ఎందుకు ఇచ్చినారని వాళ్ళు అడగాలి కదా. వాళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వకూడదు. అవును. మరి మేము చిన్న వాళ్ళే, వాళ్ళు ఏం చేస్తారని చెప్పి ఇచ్చిరా అనేది మాకు లెక్క ప్రకారం తారీఖులు చూస్తే వాళ్ళకి మేమే నోటీస్ పంపి లెక్క ప్రకారం. మేము దానికి సంబంధించిన కాదు, మన సినిమా రాదు, మన కథ రాదు, మన పని రాదు. ఒక మాతంగిని ఎట్లా తయారు చేసిండు, ఎవరు తయారు చేసిండు, మాతంగిని మార్చింది ఎవరు, మాతంగి అంటే ఎవరు ఏందనే విషయం ఆ సినిమా సూచన దొరుకుతుంది రేపు ఆ కథ. దీని పేరు అందుకని సిరిట్ ఈజ్ నాట్ వన్. ముగ్గురు పేర్లు అదే. వీళ్ళు సచ్చి విమర్శలు పెట్టిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు పట్టి వాళ్ళని చంపుతారు అనమాట ఆ స్టోరీ మీద. కానీ దీనికి సంబంధం లేదు కదా, కానీ టైటిల్ ఒకటే. టైటిల్ కూడా వాళ్ళకంటే ముందే అయింది కదా. ఇప్పుడు మేమన్నీ పెట్టి పంపించినప్పుడు కళ్ళు మూసుకొని రాశారా? రాసిన వాళ్ళైనా ఇచ్చిన వాళ్ళైనా కళ్ళు ఏమైనా మూసుకొని రాశారా? ఇది ఎవరిదా, ఎట్టుందా, ఎవరికి ముందా, ఎవరు వెనకానే చెప్పి రాస్తారు. ఇప్పుడు ఒక తల్లికి 3 కొడుకులు పుడితే 3 అసారే పడతారా? అదే విడిగిడిగా పడతారు, తలా ఒక పేరు పెట్టుకుంటారు. అట్నే మేమేమో సిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాం, మీరేమో సిరిట్ అని పెట్టుకున్నారు. మీకు మాకు ఏమైనా సంబంధం ఉందా? చూడాలి, పిలవాలి, మాట్లాడుకోవాలి, ఇవ్వాలి. ఊరికే గోడసాటి నుండి ఒక రాయి నూసినామంటే మేమేగా ఇబ్బంది పడిపోయింది, మీరేం బాగానే ఉన్నారు. ఇగో ఇది వీళ్ళు తీసుకున్న పర్మిషన్, ఇది నోటీస్ వచ్చింది. ఇవి రెండింటికి ఇప్పుడు వీళ్ళ టైటిల్ ఆధారపడి ఉంది. ఇప్పుడు దీన్ని నమ్మాలనా వాళ్ళని ఎవరి నమ్మాలనా తెలియదు. పాపం వాళ్ళకి చదువు రాదు, ఏదో సినిమా మీద ఆశతోని వాళ్ళు సినిమా తీయడం జరిగింది. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తీయాలనుకున్న ఈ అమ్మాయి వాళ్ళ 50 ఏళ్లకు తీసింది సినిమా. కానీ ఇవాళ అది కూడా ఆనందంగా లేకుండా ఏడ్చుకుంటా అసలు రిలీజ్ అవుతుందా కాదా అని వాళ్ళు అప్పుల పాలై ఉన్నారు. ఈరోజు చాలా వరకు ఊర్లో వెళ్ళాలంటే కూడా ముఖం లేకుండా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఊరు మనుషులు వాళ్ళు పాపం ఊర్లో మర్యాదతో బ్రతికిన వాళ్ళు ఆస్తులను పోగొట్టుకొని లాస్ట్ కోళ్ళు కూడా అమ్ముకొని సినిమా తీసిన రోజులు ఉన్నాయి వాళ్ళు. ఒక్కొక్కటి అంటే ఎవరు కూడా వీళ్ళని ఆదుకుంటలేరు. కానీ నాకు ఒకటి ఆశ్చర్యం ఏంటంటే అంకుల్, ఇది లాయర్ మనకు న్యాయం చేయాలి కదా, ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయాడు అన్నది అర్థం కాల మనకి. ఏముంది, ఏమైనా మర్డరా చేసిందా? ఏం చేసింది? మా వాళ్ళకి ఎట్లా అంటే ఒక మటర్ చేస్తేనో, ఒక దొంగతనం చేస్తేనో, ఏదైనా చేస్తే మాకు నోటీసులు వస్తాయి. ఇట్లాంటికి మాకు నోటీసులు రావు. మా ఊర్లో ఎవరు చేయలేము. మేమే కావాలని మేము ఒక పట్టుదలతో ఉన్న ఆస్తులు అమ్ముకొని చేసుకున్నామని మేము
మరీ చెప్పుకుంటా ఉన్నాం ప్రతి పాపం ఒక్కరికి. వీళ్ళ ఆస్తులు అమ్ముకొని కొడుకుని కోల్పోయి, ఈ కొడుకు తల్లి తప్పన ఏంటంటే స్పిరిట్ మూవీ ఈజ్ నాట్ వన్ అనే మూవీలో వాళ్ళ కొడుకు యాక్ట్ చేసిండట. ఆ కొడుకుని చూసుకోవాలి తెర మీద, నా కొడుకు చనిపోయడం జరిగింది అని ఎన్నో అప్పులు చేసుకొని ఆ సినిమాని పూర్తి కూడా చేయడం జరిగింది. అదే మధ్యలో ఆపేయాలి కానీ ఎందుకు ఆగాలి అని కొడుకుని చూసుకోవాలి తెర మీద అనే ఉద్దేశంతోనే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే మూవీని వాళ్ళు చేయడం జరిగింది. టైటిల్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి చూడండి. ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఆత్మ ఉంది, ఇది ఉంది. కేవలం కొడుకు మీద ప్రేమతోని ఇలా అప్పుల పాలై సినిమా రిలీజ్ చేసుకొని కానీ కొడుకుని తెర మీద చూసుకోవాలని చూస్తున్నారు. కానీ మళ్ళీ సందీప్ వంగ గారి మేనేజర్ కాల్ చేసి నోటీసులు 3 నోటీసులు వచ్చినాయి మీకు, 2 వచ్చినాయి. 2 నోటీసులు పంపించడము అండ్ వీళ్ళు ఏదో చిన్న వాళ్ళని వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. కానీ నాకు ఒక అర్థం ఏంటంటే ఈ సినిమాతోని అంత పెద్ద బ్యానర్ కి ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. అన్ని కోట్లు ప్రభాస్ ఎక్కడ, మీరెక్కడ, అసలు నాకు అసలు మీ జోలికి అసలు మీరు ఒక నీటి బుడగ లాంటి వాళ్ళు సముద్రంలో, అలాంటి వాళ్ళతో పెట్టుకోవడం. వెంకటస్వామి చూడు అక్కడ. అవును అవునవును అవునవును. మేము ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా సంపాదించుకున్న కష్టజీవుడు అంతా అందులో పెట్టాం. కానీ ప్రభాస్ కూడా దీనికి ఏం చేయలేదు. ఎందుకంటే సినిమా తీసేది వాళ్ళ ఆఫర్ ఇస్తేనే కదా ఆయన పోయేది. ఆయనకు కూడా ప్రభాస్ గారు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఆయనకు ఒక హీరోగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది కాబట్టి. కానీ ఏదైనా తీసుకుంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళే మీ మీద మళ్ళీ తెలిసి మాట్లాడే నాకు డబ్బులు ఎవరు ద్వారా డబ్బులు వద్దు. ఎవరైనా ఈ పెద్దలనే వాళ్ళు సినిమా అని ఒక ఇంట్రెస్ట్ పుట్టింది కదా. ఈ సినిమాకు పెద్దలు లేరా? ఒక ఊరన్నాక, ఒక ఇల్లు అన్నాక ఇంటికి కూడా ఒక పెద్ద ఉన్నారు. ఒక ఊరికి కూడా ఒక పెద్ద అనేది న్యాయం చేస్తాడు, తీర్మానం చేస్తాడు. ఒక రాష్ట్రానికి కూడా ఒక పెద్ద ఉన్నాడు. మన రాష్ట్రం మొత్తమే లేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా మంచి చెల్లన్నీ కూడా న్యాయాలు అన్యాయాలు అన్ని కూడా ఆయనే కదా చేసేది. అన్నిటికీ ఒక పెద్దలు ఉన్నప్పుడు మా ఊర్లో మేమున్నాం. మాకు ఇక్కడ తెలీదు. మా ఊర్లో మేము ఒక బర్రెలకు పోయినా కూడా ఒక పెద్ద ఉండాలి. మాకు ఒక 10 మందిని కలిసి ముఠా కట్టుకొని కూలికి పోయినా కూడా ఒక మేత్రి అనే వాళ్ళు ఉంటారు. ఈ సినిమా ఇన్ని కోట్లు పెట్టి చేసే టైంలో, ఇన్ని కోట్లు, లక్షల కోట్లు, వేలు పెట్టి చేసేటప్పుడు, ఇంతలా పెద్ద సినిమాలు తీసేటప్పుడు ఈ సినిమాకి పెద్దలు ఎవరు లేకుండా, నీతి లేకుండా సినిమా చేస్తున్నారా అని అడుగుతున్నా నేను. ఎవరికి నీతి ఉందా? చిన్నోళ్ళు అనేవాళ్ళు సినిమా చేయకూడదా? ఆడవాళ్ళు సినిమా చేయకూడదా? ఎక్కడన్నా రూల్ ఉందా? ఎక్కడైనా బోర్డు వేసారా? ఇవన్నీ వివరంగా నేను అడుగుతున్నా. ఒక్కరైనా పెద్ద అనేవాళ్ళు వచ్చి, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నాడు, ఆయన పెద్ద, ఆయనైనా మాకు న్యాయం చేయాలి కదా. మేము అడుగుతున్నాం కదా. మేము ఇన్ని గోడాడేది కూడా మా ఆస్తులన్నీ కొలగొట్టుకొని ఒక బీద కుటుంబం, ఒక రైతు సంబంధించిన వాళ్ళం బయట బజాట్లో పడ్డాం. మాకు నోటీసులు వచ్చినాయి. మేము అలమరుగుతున్నప్పుడు మీరు ఒక సాయం చేయమన్నాం కదా. ఈ సినిమాకు పెద్దలు లేరని ఒక్కటి నిర్ణయించారు. మాకైతే అది అట్టే కానొస్తుంది.